నిష్క్రోధ క్రోధ సమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. వివరణ: నిష్క్రోధ క్రోధము లేని తల్లి. జగన్మాతకు ద్వేషింపదగినవాడు లేడు, అందువలన ఆమెకు క్రోధము లేదు. జగత్తుకంతటికీ ఆమె తల్లి. అభేద దర్శనులైన జ్ఞానులకు క్రోధము ఉండదు. జ్ఞానస్వరూపిణైన జగన్మాతకు క్రోధం ఎట్లుంటుంది? కావున ఆమె నిష్క్రోధ. క్రోధ సమని భక్తుల క్రోధమును శాంతింపచేయు తల్లి. పచ్చికుండలో పోసిన నీరు నిలబడనట్లుగా క్రోధము కలవాడు చేసిన పుణ్యకర్మలు వానికి ఫలమునియ్యవని ఆపస్తంభుడు తెలిపెను. క్రోధము సమస్త పుణ్యములను నశింపచేస్తుంది. నిర్లోభ లోభగుణము లేనిది తల్లి. మిక్కిలి ఔదార్యము కలది. నిజమైన భక్తుడు ఏది కోరినను ప్రసాదించినది తల్లి. భగవద్గీత మాత్రమే కాదు, వేమన గారు కూడా లోభమును మిగుల నీచమైన గుణముగా వర్ణించారు. లోభనాశిని భక్తుల లోభమును నశింపచేయునది తల్లి. కామక్రోధ లోభములను 3 దుర్గుణములు, నరకమునకు 3 ద్వారములని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపియున్నారు. నిస్సంశయముగా లోభము భక్తుని సద్గుణములను రూపుమాపుతుంది. కావున భక్తునిలోని లోభములను తల్లి రూపుమాపుతుంది. నిస్సంశయ సంశయములు లేని తల్లి. సంశయము కలుగుటకు కారణము అజ్ఞానము. జ్ఞానికి సంశయము ఉండదు. సాక్షాత్తు జ్ఞానస్వరూపిణి అయిన తల్లికి సంశయములు ఉండవు, అందువలన ఆమె నిస్సంశయ. సంశయగ్ని భక్తుని సంశయములను పోగొట్టునది. తత్వానుభూతి కలిగిన వారికి సర్వ సంశయములు ఛేదించబడవని వేదవాక్కు. భక్తునికి సాధన దశలోనే సంశయాలను తొలగించినది జగన్మాత. నిర్భవ పుట్టుక లేని తల్లి. అమ్మే పరమేశ్వరి, కావున పుట్టుక లేనిది, ఆది లేనిది. భవము అనగా జననము, నిర్భవము అనగా జననము లేనిది. భవము అనగా సంసారము, సంసార జంజాటము లేని తల్లి. భవనాశిని భవం అనగా సంసారము అని అర్థము కలదు. భవనాశిని అనగా సంసార భయమును తొలగించినది తల్లి అని భావము.